ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో మరొక్కసారి ఉన్న పాట నాయన నీ పాదాల దగ్గరకు వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకి వందనాలు ప్రభా. ఇదిగో తన ఆహారము వలన కాక నాయన తండ్రి నీ నోటి నుండి వచ్చే మాట వలన మేము బ్రతుకుతామనే చక్కటి మాట ద్వారా మేము మాట్లాడుతుండగా ప్రభానైనా మీరు మాతో మాట్లాడుతుండగా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, శక్తినివ్వండి, కృపనివ్వండి, నీతో ఉండుటకు భాగ్యం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవుడు ఇస్తున్న వాక్యం ఏంటంటే ఆహారము వలన కాక ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనం బ్రతుకుదుమంట. ఏంటండి? ఆహారము వలన కాక ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనం బ్రతుకుతాము. యోషువ రాసిన 1:8 ఒక మాట ఉంటుందండి. ఏంటిదంటే అంటే నేను ఈరోజు వాక్యపరిచర్య చేస్తున్నాను, ఇంకా వాడబడుతున్నాను, నా బలము, నా శక్తి, నా జ్ఞానము సరిపోకపోయినను నేను వాక్యపరిచర్యలో నిలబడుతున్నానంటే కారణం యెహోషువ గ్రంథంలో 1:8 వెళ్ళి దేవుడు నాతో మాట్లాడిన మాట అండి. అదేంటంటే ఇదిగో ఈ ధర్మశాస్త్రమును జాగ్రత్త వినండి, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. వింటున్నారండి? ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నింటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించుట ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేయుచుకొని చక్కగా ప్రవర్తించదవు. ఈ మాట అండి. ఏంటండి అది? తెలుగులో చూస్తే ఈ రకంగా ఉంది, ఇంగ్లీష్లో చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏదేమైనా మీనింగ్ అదే వస్తుందండి. అయితే ఈ ధర్మశాస్త్రం అంటే ఈ బైబుల్ని నీవు బోధించక మానకూడదు. నీకేమైనా జ్ఞానం ఉందా అంటే లేదు ప్రభా. నీకేమైనా అర్హత ఉందా అంటే లేదు ప్రభా. నేనేమైనా థియాలజీ చేశానంటే లేదు ప్రభా. మరి ఎందుకు ప్రభా నన్ను బోధించమంటున్నావు అంటే నువ్వు బోధించాల్సిందే. ఎట్లా బోధించాలి ప్రభా అంటే ధ్యానించి. హల్లెలూయా. చూడండి, ఇది ఒకటి చూస్తారా? దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. మొట్టమొదటిగా నాకే వాక్యం ఏంటంటే నువ్వు బోధించడానికి ముందు ఏం చేస్తావంటే మరి వాటిలో ఉన్న వాటినన్నింటినీ కూడా జాగ్రత్తగా ఏం చేయాలండి? జాగ్రత్తగా అనుసరించినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించుము. వాటి ప్రకారము నడుచుకున్నటకు జాగ్రత్త వహించాలంట. దాని నిమిత్తము దివారాత్రములు దాన్ని ధ్యానించాలంట. అప్పుడు నీ మార్గములు ఏమవుతాయి? నీ మార్గములు వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదమంట. నా మార్గములు వర్ధిల్లాలంటే, నేను దీవించబడాలంటే, నేను ఇతరులకి దీవెనకరంగా ఉండాలంటే, మరి దేవుడు నన్ను గణపరచాలి, హెచ్చించాలంటే నేను చేయాల్సిన పని ఏంటంటే ఇదిగో ఈ వాక్యాన్ని బోధించాలి. బోధించడానికి ముందు నేను దాన్ని పాటించి దాన్ని నెరవేర్చుకోవాలి. అంటే దాని ప్రకారం నేను జీవించాలి. దాని నిమిత్తం నేనేం చేయాలంటే మరి బోధించాలంటే మరి దాని ప్రకారం జీవించాలి అంటే దానికంటే ముందు ఏం చేయాలి? ధ్యానించాలి. హల్లెలూయా. చూడండి, ధ్యానించు, పాటించు, బోధించు. ఓ సేవకురాలా నువ్వేం చేయాలంటే మనకి బోధిస్తున్నాం, ఆర్డర్ ఇలాగే ఉంది కదా, బోధిస్తున్నాం, పాటించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ధ్యానిస్తాం, బోధిస్తాం, కానీ పాటించం. ఇట్లా ఏదో ఒక దగ్గర మనం మిస్ అవుతూ ఉంటాం. కానీ దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్నాడంటే ధ్యానించు, బోధించు, పాటించు. హల్లెలూయా. అంటే ఇటు వాట్ ఎవర్ ఇట్ మే బి, 3 కూడా ఖచ్చితంగా నా జీవితంలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు విశ్వాసమైనా, నువ్వు సేవకుడివైనా, ఎవరివైనా సరే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ వాక్యాన్ని నేను ఎందుకు మరి ఈరోజు ఎత్తి పడుతున్నానంటే కేవలం మిమ్మల్ని బలపరచడానికి మాత్రమే. అయితే మన అంశంలోకి మనం వెళ్ళిపోదామండి. ఈరోజు ప్రత్యేకమైన అంశం, మరి ఆహారము వలన కాక ఆయన నోటి నుండి వచ్చే మాట వలనే బ్రతుకుదామంటే నిజమే కదండి. ఇప్పుడు చూడండి, బోధించినప్పుడు నా నోటి నుండి ఒక మాట వస్తుంది, మీరు విన్నప్పుడు మీకు ఒక మాట మరి దేవుడు మాట్లాడతాడు. అది మీకు బలాన్ని ఇస్తుంది, అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది, అది మీకు బ్రతుకునిస్తుంది, అది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది, మీకు జవాబును కూడా ఇస్తుంది. వెంటనే ఇన్స్టెంట్ మిరాకిల్స్ కూడా జరగకపోవచ్చు, కానీ అది మీకు నిరీక్షణ కలగజేస్తుంది, విశ్వాసాన్ని కలగజేస్తుంది. మరలా బ్రతుకుటకు మీకు దేవుడు ఇస్తున్న వాగ్దానం మీరు ఎత్తుపట్టి ప్రార్థన చేయడానికి ఒక ఊరటని కూడా కలగజేస్తుంది కదండి. అదండి నిజమైన వాక్యంలో ఉన్న సత్యం, వాక్యంలో ఉన్న జీవం. వాక్యం మరి దేవుడు అంటున్నాడు ఒక మాట, మరి ఏంటంటే అక్షరము నశింపజేస్తుందంట, ఆత్మ బ్రతికిస్తుందని చెప్పేసి అంటున్నాడు. అవును, దీని గురించి కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఎట్లా ఆలోచన చేస్తామంటే ఇది
కొరింథీ రాసిన పత్రిక 3:6 ఉంటుంది. అక్షరము చంపును ఆత్మ జీవింపచేయను. అక్షరము చంపును ఆత్మ జీవింపచేయను. ప్రభా ఇక్కడ చూస్తే అంటే మరి అందులో కూడా వెళ్దామండి. ద్వితీయోపదేశకాండం 8:3 ఉన్న వచనానికి వెళ్ళడానికి ముందుగా ఇది కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రభా అక్షరమేమో చంపుతుంది అంటున్నావు. అక్షరం అంటే వాక్యమే కదా ప్రభా. ఇదేంటి ప్రభా, వాక్యం నడిపిస్తుంది అంటున్నావు, అక్షరం చంపుతుంది అంటున్నావు, ఆత్మానుసారంగానే నడవంటున్నావు. మరి వాక్యం ఏం చేస్తుంటే నిజమండి, బైబిల్లో ఎన్నో సత్యాలు మర్మాలు ఉన్నాయండి. బైబిల్ మనల్ని ఏది మంచో ఏదో చెడో కూడా నేర్పిస్తుంది. అంటే చెడు కూడా నేర్పిస్తాను అన్నట్లే, ఏది చెడో చెప్పుతుంది, దాన్ని మనం విసర్జించడం నేర్పిస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ. తర్వాత ఏంటంటే ఆత్మ జీవింపచేయను. ఆత్మ అనేది మనల్ని, దేవుని ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. అయితే ఇప్పుడు అక్షరం అనే దాని గురించి మనం పట్టించుకోకూడదు అంటే కాదు. జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడ దేవుడు ఎవరండి? వాక్యమై ఉన్నాడు. ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన వాక్యము సజీవమై మన అంతరంగంలో ఆత్మ రూపంలో కార్యము చేస్తుంది. అందుకోసమే వాక్యము విని వదిలేస్తామేమో, కానీ దేవుని వాక్యము అంతరంగంలో కార్యము చేసినప్పుడు ఇంకా అది మరి మారదండి. అంటే మారదు. ఇంకా అది మార్పు లేనిదని చెప్తున్నాను. కేవలం అక్షరం మట్టుకే కాదు, కానీ అక్షరానికి ఆత్మ సపోర్ట్ కూడా కావాలని ఇక్కడ మరి మాట్లాడి ఉంటాడు పౌలు భక్తుడు. అయితే ఏషియా 55:11 ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే, నేను పంపించిన వాక్యము అది నిరర్థకంగా నా దగ్గరికి రాదు, అది ఎందు నిమిత్తము పంపబడిందో. మరి జాగ్రత్తగా చూడండి. చాలామంది దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, నెరవేర్చబడట్లేదు అని అనుకుంటారు. మరి అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి అని అనుకుంటారు. అయితే నేనేమనుకున్నా అంటే, ప్రభా నిజమే కదా, నీ వాక్యము ఎలా అయితే ఆకాశం నుండి వర్షము కుమ్మరించబడి అది మరి భూమికి మరి ఆ విత్తనం మీద పడి అది విత్తనం మొలకెత్తి అలాగే మరి ఫలించులాగన ఎలా సహాయం చేస్తుందో, అలాగే మరి నేను పంపిన వాక్యము కూడా ఖచ్చితంగా అది ఎందు నిమిత్తము పంపబడిందో అది నెరవేర్చబడుతుంది అని వాక్యం ఉంటుందని మీరు జాగ్రత్తగా చదవాలా. ఏంటంటే ఇక్కడ చూస్తే దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, కరెక్టే. దేవుడు మాట్లాడుతున్నాడు, కరెక్టే. నువ్వు అడిగినప్పుడు ఇచ్చిన వాగ్దానమా, లేకపోతే అడగకుండా నువ్వు పొందుకున్న వాగ్దానమా? అది ఏ వాగ్దానమైనా, ఏ మాట అయినా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు పంపినాడు. ఇది రైట్ అండి, ఇది నిజం. దేవుడు పంపినప్పుడు ఆయన ఎందుకు పంపిస్తాడు తెలుసా? ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి. ఆ వాగ్దానం ద్వారా ఆయన పంపిన మాట ఎందు నిమిత్తము, అవునండి, ఎందు నిమిత్తము, అంతే, ఎందు నిమిత్తము. అక్కడ నీ నిమిత్తం కాదు, నువ్వు ఉద్దేశించిన దాన్ని బట్టి కాదు, నీ ప్రణాళిక చొప్పున కాదు. దేవా నేను ఇప్పుడు అడిగినప్పుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నావు కదా అంటే కరెక్టే, నువ్వు అడిగినప్పుడు ఆ వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు, కానీ నీ ఆలోచన చొప్పున కాదు, ఆయన ఆలోచన చొప్పున. ఎందుకంటే అదే అధ్యాయంలో దేవుడి మాట చెప్తుంది ఏంటంటే, ఇదిగో నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కాదు, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు అని చెప్పేసి మరి ఏషియా రాసిన గ్రంథంలోనే మరి చక్కటి మాట ఉంటుంది. నీ ఆలోచనలు నా ఆలోచనలు ఎంత వ్యత్యాసం అంటే, ఆకాశమునకు భూమికి ఎంత వ్యత్యాసమో అంతటి వ్యత్యాసము మరి కలిగి ఉందని చెప్తా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, మరి మన ఆలోచనలంట భూమికి సంబంధించినంట, ఆయన ఆలోచనంట ఆకాశానికి సంబంధించినట్ట. మీరు తేల్చుకోండి, ఆకాశానికి సంబంధించిన గొప్ప ఆలోచనలు నెరవేర్చబడటం మీకు కావాలా? భూమికి సంబంధించిన తక్కువ ఆలోచనలు నెరవేర్చబడటం మీకు కావాలా? మీరు ఎంత ఆత్మలో జీవించినను, ఎంత ఆత్మానుసారమైన వారైనను మీ లిమిట్ మరి చాలా తక్కువగా ఉంటుంది. మీ బౌండరీ చిన్నగా ఉంటుందని. దేవుని ఊహలతో పోలిస్తే, దేవుని ఉద్దేశాలతో పోలిస్తే, దేవుని ప్రణాళికలతో పోలిస్తే మరి దేవుడు చెప్పినట్టుగా నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే గొప్పవి, నా ఆలోచన మీ ఆలోచనలు వంటివి కావు. అవి ఎట్లా పోలుస్తున్నాడంటే, నా ఆలోచనలు మీ ఆలోచనలు ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఆకాశమునకు భూమికి ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసం అంటున్నాడు. అమ్మో దేవానికి స్తోత్రం. భూమి అంతటి కాదు, ఆకాశం అంతటి కాదండి ఇంతకుముందు చెప్పినట్టుగా, కానీ భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసము నీ ఆలోచనలకి నా ఆలోచనలకి మధ్యలో ఉన్నాయంటే, ఆయన ఆలోచనలు కావాలా, నీ ఆలోచనలు కావాలా? ఆయన ఎందుకు ఆ వాక్యాన్ని పంపించాడో అది నెరవేర్చబట్ట కావాలా? అది నువ్వు పొందుకున్నంత మాత్రాన నీ ఇష్టమే జరగాలి, నీవు అనుకున్నట్టే జరగాలనుకుంటున్నావా? ఈరోజు మరి దేవుని దగ్గర సాగిలపడి అప్పచెప్పుతావా? అప్పచెప్పడం ఏమీ లేదండి, ఒక్కటేసారి నీ తలంపును మార్చుకో, అంతే. నీ మనసును నూతనీకరించుకో.
అయ్యో మరి రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే నీ మనసులను నూతనీకరించుకోండి. అవును, ఏంటి వాగ్దానమే అంటావు, నెరవేర్చబడ్డామంటావు, మరి అదే కదా మనం అడుగుతున్నామంటే ఎస్, అడగడం సేమ్ అండి, పొందుకోవడం కూడా కరెక్టే, ఇవ్వడానికైనా సంసిద్ధంగా ఉన్నాడు. కానీ మన ఆలోచన చొప్పున కాదంట, ఆయన ఆలోచన చొప్పున. ఆయన పంపించిన దేవుడు నమ్మదగిన దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ మాటల వలన మనం బ్రతుకుతాం, ఆ మాట వలన మన హృదయం తెప్పరిల్లా చేయబడుతుంది. అయితే దేవుడు ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం, మరి చదువుదామండి. 8వ అధ్యాయం 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలనే కాక, చూడండి, ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు కలగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడనే గాని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకొనిన బట్టలు పాతగిలిగలేదు, నీ కాళ్ళు మాయలేదు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడు, పాతగిలిగలేదంట, వేసిన బట్టలు పాతగిలిగలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకొనున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను అని చెప్తున్నాడు. ఇక్కడ మరి నేనేమంటున్నానంటే, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు, అలాంటి గొప్ప స్థలంలోకి నేను నడిపిస్తానని కూడా చెప్తున్నాడు. అవునండి, నేను 2-3 వచనాలు అక్కడక్కడ చదివాను ఈ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలోకి వెళ్ళి. అక్కడ దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు, ఇశ్రాయేలీయులకి వాగ్దానాలు ఇస్తున్నాడు మోసెస్ ద్వారా. ఏమంటున్నాడంటే, మరి ఒక మనిషి ఆహారం వలనే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకునని మీకు నేను నిరూపిస్తున్నాను. మీరు ఆకలి కొనినప్పుడు మీరు చనిపోలేదు, కానీ నేను ఇచ్చిన మన్నా వలన మీరు బ్రతికి ఉన్నారు. మీకు మరి నేను నేర్పించి ఉన్నాను. మరి చూడండి, 40 సంవత్సరాలు మీరు తిరిగి ఉన్నారు. కానీ ఆలోచన చేయండి, ఏంటంటే ఆలోచన చేయండి, నీవు వేసుకొనిన బట్టలు పాతగిలియలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించునని. అవునండి, ఇక్కడ చూసినప్పుడు ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నాను, దేవా వేసుకున్న బట్టలు వేసుకున్నట్టే ఉన్నాయా, పాతగిలియలేదు అనడానికి? మనకు ఆల్రెడీ మనం ధ్యానించామని గతంలో, మనకు తెలుసు, దీనికంటే ముందున్న అధ్యాయాలు మనకు తెలుసు కదండి. ఏంటంటే అక్కడ ఒక జనరేషన్ ఆగిపోయింది, ఇంకొక జనరేషన్ ముందుకు నడుస్తుంది వాగ్దాన దేశంలోకి. ఒక జనరేషన్ చనిపోయేంత వరకు దేవుడు ఆగి ఉన్నాడు. కొత్త జనరేషన్ వచ్చిందంటే వాళ్ళ వయసు ఎంతున్నను అంటే 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ వయసుతో పాటుగా వాళ్ళ డ్రెస్ సైజ్ కూడా పెరుగుతుంది కదండి. అంటే ఆలోచన చేద్దాం, అక్కడ దేవుడు అక్కడ సమకూర్చాడండి వాళ్ళ బట్టలు చినిగిపోలేదు కాదు అక్కడ ఏంటంటే పాత గిలిగలేదు అని కాదు, కానీ పాత బట్టలు చినిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ప్రొవైడ్ చేశాడు. మన్నానిచ్చిన దేవుడు వారికి బట్టల్ని కూడా ఇచ్చాడండి. అదే బట్టల మీద ఈ వీళ్ళు పెరుగుతుంటే ఆ బట్టలు పెరిగి ఏదో అద్భుతం సూచక్రియలు కాదు, కానీ వారు పెరుగుతున్న కొద్దీ, ఆ చిన్న బిడ్డలు పెరుగుతున్న కొద్దీ 40 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా మరి దేవాది దేవుడు వాళ్ళని, అంటే వాళ్ళు ఏ వయసులో ఉన్నానో వారికి సమకూర్చాడు, బట్టలు ఇచ్చినాడు. వాళ్ళు అన్ని సంవత్సరాలు నడిచారు కదండి, 40 సంవత్సరాలు ప్రయాణమే నడకే. కాబట్టి వాళ్ళ కాలు వాయలేదు అంటే వాళ్ళ కాళ్ళకి సత్తువనిచ్చి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు సమకూర్చాడు, ప్రతి విషయంలో సమకూర్చాడు. ఎందుకు సమకూర్చాడంటే ఆయన మాట. ఏంటా మాట అంటే, నేను మిమ్మల్ని వాగ్దాన దేశంలోకి నడిపిస్తాను. అవునండి, మరి ఈ మధ్య కాలం అంతటి కూడా మనం వాగ్దాన దేశం గురించే మాట్లాడుకుంటున్నాం కదండి. నిజమే, ఎందుకంటే అంత్య కాలంలో ఉన్నాం, మన వాగ్దాన దేశం కూడా మనకు సంసిద్ధంగా ఉంది. ఆనాడు వాళ్ళకి కానాని ఎలా సంసిద్ధంగా ఉందో, వాళ్ళు ఎట్లా పొందుకున్నారో, ఇప్పుడు మనకి పరలోకం అనే వాగ్దానపురము సంసిద్ధంగా ఉంది, రాకడ సమీపిస్తుంది, మనం ఎంటర్ అయ్యవలసిన వారంగా ఉన్నాము. వాటిని బట్టి ఆ పాత నిబంధనలో ఉన్న సత్యాన్ని మనం ధ్యానించుకుంటే, వాటిని అనుసరించినప్పుడే మనము ఆల్మోస్ట్ మరి మన వాగ్దాన దేశంలో, మన కానానైన పరలోకానికి మనం ఎంటర్ కాగలము. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ప్రతి వాగ్దానము కూడా నెరవేర్చబడుతుంది. అలాగే మరి ఆహారము వలన కాకుండా, ఆహారం వలన కాదు కానీ ఆయన నోటి మాట వలనే బ్రతుకుతున్నారు వీళ్ళంతా కూడా దేవుడిచ్చిన మాట వలనే బ్రతుకుతున్నారు.
నేను కూడా ఒకప్పుడు ఆలోచన చేసేదాన్ని, ప్రభా ఆహారం వల్లనే బ్రతకటంటే ఏంటి ప్రభా అని. ఉపవాసం ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మరి వాక్యం అండి ఇది. నిజంగా ఉపవాసం ఉంటున్నారు కదా, ఇంకా ఉపవాసాల కాలం వచ్చేసింది కదా. సంవత్సరాలు, ఒకప్పుడైతే నెలలు వారాలు చేసేవాళ్ళం. ఈ కరోనా వచ్చింది, ఫాస్టింగ్లు స్టార్ట్ చేస్తే ఆగనే ఆగట్లేదు. రోజు ఫాస్టింగ్లే, వారమంతా ఫాస్టింగే, నెలంతా ఫాస్టింగే. ఒకరోజు చేసిన వాళ్ళు నెలంతా చేస్తున్నారు, నెలంతా చేసిన వాళ్ళు నెలలు చేస్తున్నారు. మరి అప్పుడప్పుడు చేసేవాళ్ళు మరి దీర్ఘకాలంగా మరి ఉపవాసాలు చేస్తూనే ఉన్నారు. నేను చాలామందిని గమనిస్తున్నాను. అందరిని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళంతా నిజంగా దేవుని నోటి నుండి వచ్చే మాట వల్లనే బ్రతుకుతున్నారేమో అండి. మరి అనారోగ్యం కలగట్లేదంటే కలుగుతుండొచ్చు, కానీ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. నా విషయంలో అంటే ఉపవాసం అని కాదు, కానీ 14 సంవత్సరాలు అవుతుందండి నేను దేవుళ్ళలోకి వచ్చి, అంటే దేవుని నమ్ముకుని. ఒకప్పుడు నా ఆరోగ్యం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చనిపోవాల్సిన నన్ను బ్రతికించుకున్న దేవాది దేవుడు మరి 14 సంవత్సరాల నుండి నేను ఒక్క చిన్న క్రోసిన్ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదంటే నమ్ముతారా? మరి మీ ఎదుటైతే నేను ఇలా ఉన్నాను, ఇలా కనిపిస్తున్నాను. అందరు అంటారు, సన్నగా ఉన్నావమ్మా, బాగా తినమ్మా, లావైపోతావు అంటూ ఉంటారు. కానీ నా దేవుడు నాకు ఇస్తున్న శక్తి, బలం ఏంటి తెలుసా అండి? దైవిక స్వస్థత. ఆయన ఇచ్చి ఉన్నాడు, ఆల్రెడీ ఆయన ఇచ్చి ఉన్నాడు. రేపటి గురించి నాకు తెలియదండి. ఈ రోజు వరకు అయితే నేను సాక్ష్యం ఇవ్వగలను. ఏంటంటే నా పట్ల నా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే దైవిక స్వస్థత. వాళ్ళు 40 సంవత్సరాల నుండి పాత గెలగలేదు, వాళ్ళకి కాలు వాయలేదు, వాళ్ళకి ఏమీ కాలేదు. అలాగే నా జీవితంలో కూడా 14 సంవత్సరాల నుండి ఆయన నమ్ముకున్న దినం నుండి ఈ రోజు వరకు ఒక్క టాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు. అంటే వాళ్ళకి అనారోగ్యం రాలేదా, వారికి బాధ కలగలేదా అంటే దేవుడు స్వస్థపరిచాడేమో నాకు తెలియదు, వాళ్ళకి ఏమీ కలగలేదేమో నాకు తెలియదు. కానీ నా విషయంలో నాకు ఏ బాధ వచ్చినను, ఏ ఇబ్బంది వచ్చినను, ఏ శరీర బలహీనత వచ్చినను దేవుడు మరి ఏ టాబ్లెట్ లేకుండా కానీ మరి ఏ జ్వరం వచ్చినను ఏమైనాను మరి ఆయననే ముట్టాడు, స్వస్థపరిచాడు. నాకు కనీసం ఒక టాబ్లెట్ కానీ హాస్పిటల్ గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు. అంటే నా కోసం నేను హాస్పిటల్కి ఏ రోజు వెళ్ళాల్సిన పరిస్థితి రాలేదు, నాట్ ఈవెన్ మెడికల్ హాల్ కండి. కానీ ప్రార్థన చేయడానికి ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గరికి హాస్పిటల్ విజిట్ చేస్తున్నానేమో, కానీ నా కోసం మాత్రం ఈ రోజు వరకు నేను హాస్పిటల్లో అడుగు పెట్టలేదు. అందుని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. నా దీనస్థితిని చూస్తున్న దేవుడు, నా పరిస్థితిని చూస్తున్న దేవుడు, నా ప్రతి అడుగులు చూస్తున్న దేవుడు. నేనేందో ఆయనకు తెలుసు, ఆయన ఏంటో నాకు తెలుసు. ఆయన నేను అడగలేదు, కానీ నాకు ఇచ్చిన ఈ దైవిక స్వస్థతను బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. అది మీరు కూడా పొందుకుందురు గాక, మీరు కూడా అదే దైవిక స్వస్థత పొందుకుందురు గాక. అంటే చాలామంది ఉందండి, చాలామంది పొందుకున్నారు, చాలామంది నాలాంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, నాకంటే కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరి నా పట్ల దేవుడు చేస్తుంది నేను చెప్తున్నానని సంతోషంగా, సగర్వంగా. మరి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో నేను బ్రతుకుతున్నదల్లా ఆయన వాక్యం వల్లనే, నేను బ్రతుకుతున్నదల్లా ఆయన దీవెన వల్లనే. నేను ఈరోజు ఈ మాత్రము అంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటే అది కేవలం ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన దైవిక స్వస్థత అని చెప్తున్నాను. సరే వాళ్ళకు కూడా అదే ఇచ్చాడు, వాళ్ళకు కూడా అదే ఆహారం అంటే శ్రేష్టమైన ఆహారం మన్నాని ఇస్తున్నాడు. ఆ మన్నా ఇంకా మన్నా తింటే ఇంకా అనారోగ్యమే లేదు. ఇప్పుడు మనం ఏం తింటున్నాం? ఆయన శరీరం రక్తం తింటున్నాం. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగి వారికి అనారోగ్యం కలగదంట. ఒక చక్కటి వాగ్దానం గుర్తొస్తుందండి. మరి బైబిల్లో ఎక్కడ ఉందో సంఖ్యలో నాకు మరి గుర్తు రావట్లేదు, కానీ కీర్తనాకారుడు రాశాడు, ఏషియా గ్రంథంలో ఉంటుంది అనుకుంటానండి. ఎంత చక్కటి మాట అంటే ఇజ్రాయెలైట్స్ గురించే మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. ఆయన ఏమంటాడు అంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా సేవకులు అంటే చూడండి, యెహోవా యొక్క సేవకులు 50 అది కాదండి, క్షమించండి. మరి యెహోవా యొక్క సేవకుల కంట మరి అనారోగ్యం అనేది రాలేదని చెప్పేసి చెప్తా ఉంటారంట. నిజంగా అది ఎంత చక్కటి మాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని చిత్తం అయితే మరొకసారి ఎప్పుడైనా చెప్తానండి, అండ్ ట్రై చేస్తాను గుర్తు చేయడానికి. కానీ ఏదేమైనా అక్కడ ఏమంటుందంటే, నాకు అనారోగ్యం అనేది కలగలేదని వాళ్ళు చెప్తా ఉంటారంట. ఎంతో చక్కటి వచనం అండి. మరి నాకు అసలు గుర్తు రావట్లేదు, కానీ ఆ వచనం నేను ధ్యానించినప్పుడు చాలా సంతోషించాను. ప్రభా నేను కూడా ప్రభా, నాకు అసలు అనారోగ్యం వచ్చినట్టు కూడా నాకు జ్ఞాపకం లేదు ప్రభా, నీకు స్తోత్రం నాయనా అని చెప్పేసి నేను దేవునికి వందనాలు చెప్తా ఉంటానండి. ఇక్కడ ఏమంటుంటే, నేను అనారోగ్య పరిస్థితుల గురించి నేను మాట్లాడలేదు, కానీ ఇదిగో ఆయన నోటి నుండి వచ్చే మాట వలన మనం బ్రతుకుతాం. ఆహారం ఒక్కటే కాదు కానీ అని చెప్తున్నాడు. అంటే తినకూడదు అంటే తినాలి, సమృద్ధిగా తినాలి, అంటే మంచిగా తినాలి, మరి మంచి డైట్ ఫాలో కావాలి, ఆరోగ్యంగా ఉండాలి. మరి మన శరీరం అయిన ఆలయం కాబట్టి మనము మరి మంచిగా తిని మంచిగా ఉండాలి. అది కూడా దేవుని చిత్తమే అండి. అయితే నేను ఇక్కడ మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, 40 సంవత్సరాలు పాత గలిగలేదంట. అంటే వాళ్ళు
మరి నిజం చెప్పాలంటే ఓల్డ్ పీపుల్ అంటే ఆ పాత జనరేషన్ అయితే వాళ్ళు చనిపోయి ఉన్నారు, వాళ్ళు కూడా మరి వాళ్ళ బట్టలు కూడా పాతగిలేదు, వాళ్ళకు కూడా అనారోగ్యాలు రాలేదు, వాళ్ళకు కూడా మరి ఎప్పుడు కూడా బలహీనలు కాలేదు, వాళ్ళకి శిక్ష పడింది. ఎలాంటి శిక్ష అంటే అనారోగ్యమైన శిక్ష ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకు ఒక మాట ఇచ్చండి, వాళ్ళకు కూడా శిక్ష ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా రోగాలు పెట్టొచ్చు, వాళ్ళని కూడా మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారంగా ఉన్న మీరు నా ఆజ్ఞలను తప్పిన ఎడల మీకు ఈ శిక్షలు వస్తాయి, ఈ శాపాలు వస్తాయి, ఈ రోగాలు వస్తాయి అని మరి లేదా అండి, ఉంది కదండి. మరి ఆ వాగ్దానాలు కూడా ఆ శాప వచనాలు కూడా వీరి పట్ల నెరవేర్చబడొచ్చు. కానీ మొట్టమొదటిగా ఒక మాట చెప్పాడు, వీళ్ళకి కానాను దేశం వెళ్ళేంత వరకు వీళ్ళకి అనారోగ్యం అనుమతించనని చెప్పాడు. ఎట్లా చెప్పాడు తెలుసా? ఐగుప్తు రోగం ఇక మీదట మీ దరికి రాదని చెప్పి ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి అనారోగ్యం అనేది రాలేదు. వీరు దేవుణ్ణి దూషించడం వల్ల, దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల శిక్షించబడ్డారు, శపించబడ్డారు. అది కూడా వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టకుండా. చూడండి, ఇదండి దేవుని కృప. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దేవుడు శిక్షిస్తూ కృప అంటున్నావు ఏంటి అంటే, అవును, నేనేమంటున్నానంటే ఇది వాళ్ళు పొడగొట్టుకున్నారు కానీ మనం పొడగొట్టుకోలేట్లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళ నిమిత్తం ఇచ్చిన మాట వాళ్ళని నాశనం చేయనీయకుండా, కేవలం వారికి ఇవ్వబడిన వాగ్దాన దేశంలోకి వెళ్ళనీయకుండా ఆపడం అనేది జరిగింది. నిజం చెప్పాలంటే వాళ్ళు చనిపోవడం కరెక్టా, వాగ్దాన దేశానికి వెళ్ళడం కరెక్టా? వాగ్దాన దేశానికి వెళ్ళడం ముఖ్యమండి. కానీ ఇక్కడ చూస్తే అంటే వాళ్ళు నష్టపోయినారు. మన జీవితంలో చూస్తే నూతన నిబంధన ప్రకారం ఆయన రక్తం చేత కడగబడిన మనమంట అనారోగ్యాల గుండా వెళ్ళినను, సమస్యల ఇబ్బందులు ఇరుకుల గుండా వెళ్ళినను, మన వాగ్దానపురమైన పరలోకం మాత్రం మనం చేరుతాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ శాశ్వతము కాని వాగ్దాన దేశంలోనికి వాళ్ళు వెళ్ళలేకపోయినారు. అది వాళ్ళ తప్పే, పాపమే కావచ్చు. కానీ మనమైతే ఇన్ని పాపాలు చేసి కూడా మన పరలోకం ద్వారాలు అయితే మన మీద మోయబడట్లేదండి. మోయబడతాయి, అది కూడా ఉంది. ఎప్పుడంటే నువ్వు నిజంగా దేవుణ్ణి అంగీకరించకుండా, దేవునికి విరుద్ధంగా నువ్వు కూడా బ్రతుకుతే, నేను కూడా బ్రతుకుతే మన జీవితం కూడా నరకమే. భూలోకంలో నరకం అనుభవిస్తున్నామేమో ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి, నిజమైన నిత్య నరకంలోకి కూడా వెళ్తాము. కాబట్టి దేవాది దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు, ఆయన మాట తప్పడు, ఆయన వెక్కిరించబడండి అన్నిటికంటే ముఖ్యంగా. కానీ ఆయన కరుణా సంపన్నుడు. ఆయన కోపం కొద్ది కాలం అంట, కరుణ కలకాలం అంట. అందుకోసమే మరి ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, ఆ రోజు వాళ్ళ పట్ల చేసిన వాగ్దానాలే ఇంత చక్కగా నెరవేర్చబడితే నీ నా పట్ల ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడవి అని చెప్పేసి అడుగుతున్నాను. అయితే వాళ్ళ బట్టలు పాత గిలియలేదు, కానీ దేవుడు ఎప్పటికప్పుడు ఏ జనరేషన్కి తగ్గట్టుగా, ఏ వయసుకు తగ్గట్టుగా వాళ్ళకి సమకూర్చాడు. లేమి అనేది లేకుండా 40 సంవత్సరాలు తిరుగుతున్నారేమో. గతంలో కూడా చెప్పాను, వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? శత్రు సైన్యాన్ని నాశనం చేయడానికి మాత్రమే. అది దేవుని ప్రణాళిక చొప్పుననే అది కూడా. కాకపోతే ఏంటంటే ఇటు పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళేవాళ్ళండి. ఇది మర్చిపోతున్నారు మీరు. పెద్దవాళ్ళు కూడా చిన్నవారితో పాటుగా వాగ్దాన దేశానికి వెళ్ళవలసిన వాళ్ళు. కానీ వారు చేసిన తప్పుకి, అపనమ్మకాన్ని బట్టి వారు ఆగిపోయారు, వారు రాలేకపోయారు. ఇక్కడ మనం కూడా అలాంటి స్థితిగతిలో ఉండకూడదు. దేవుడు మాట తప్పలేదు. వాళ్ళకి రావాల్సిన వాళ్ళ బిడ్డలకి ఇచ్చినట్టుగా ఈరోజు మనకి డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ నా రక్షణ నా చేతిలోనే ఉంది, నా పిల్లల రక్షణ నా పిల్లల చేతిలో ఉంది, నా తల్లిదండ్రుల రక్షణ నా తల్లిదండ్రుల చేతిలో ఉంది, నీ రక్షణ నా చేతిలో, నా రక్షణ నీ చేతిలో లేనే లేదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కొత్త నిబంధనలో నేను అంగీకరిస్తేనే యేసుప్రభుని నాకు రక్షణ పొందుకుంటాను. నేను కాకుండా నా తరపు నుండి ఇంకొకరు ప్రార్థన చేస్తారేమో నా కాపుదల కోసం, నా రక్షణ కోసం, కానీ నా నిమిత్తం వాళ్ళు రక్షించబడలేరు. ఇది గుర్తుంచుకోండి. ఆ పాత నిబంధనలు చూసినప్పుడు మరి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళ తరతరాలను దీవించుకుంటూ వచ్చాడు దేవుడు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే మనము బాగుంటే మన బిడ్డలు దీవించబడతారు, కానీ రక్షణ మాత్రం ఎవరి రక్షణ వారిదే అని జ్ఞాపకం చేస్తున్నాను. అవును, గతంలో మనం చెప్పుకున్నట్టుగా భర్త ప్రవర్తనను బట్టి, పవిత్రతను బట్టి భార్య మార్చబడతాడు. వాక్యం లేకుండానే ఆయన దేవుని వైపు తిరుగుతాడు. అంటే దేవుని వైపు తిరిగిన తర్వాత వాక్యం పట్టుకుంటాడనే కదా అర్థం. అంటే ప్రవర్తన అవసరం, పవిత్రత అవసరం అని అక్కడ స్త్రీకి దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగనే మన జీవితంలో కూడా మన ప్రవర్తన బట్టి, మనల్ని బట్టి ఎంతోమంది దేవుని వైపు ఆకర్షించబడతారు, కరెక్టే. కానీ రక్షణ మాత్రం వాళ్ళు పొందుకోవాల్సిందే, వారే దేవుని అంగీకరించవలసిందే. సరే అండి, మరి టాపిక్ నుండి డీవియేషన్ అవుతున్నానేమో. ఏదేమైనా దేవుడు ఎట్లా మరి కొత్త నిబంధనలు ఎట్లా ప్రొవైడ్ చేస్తాడండి? పిచ్చుకలుకి చోటు ఉంటుందంట, మనకి చోట్లేదా అని అడుగుతున్నాడు. సరే, పక్షులు అంటే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, కానీ వాటికి
ఆకలి తీర్చువాడెవరు? దేవాది దేవుడే. వారికి సమృద్ధిగా మరి ఆహారాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత చూస్తే ఒక చక్కటి మాట ఉంటుందండి. ఒక పువ్వు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటి ఆ పువ్వు అంటే, ఆ పువ్వు చూడు. ఏ పువ్వు? ఒక పువ్వు. ఆ పువ్వు ఎక్కడుందంట? సొలొమోను మందిర ఆవరణంలో ఉందంట. ఆ సొలొమోన్ గారి గార్డెన్లో ఉందంట అండి. అంటే ఆయన ప్యాలెస్లో ఉన్న ఒక పువ్వు గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి దాన్ని చూడు, అది కష్టపడదు, వడకదు, అది చూడు ఎంత అందంగా ఉంది అని మాట్లాడుతున్నాడు. అదేంటి ప్రభా అది కష్టపడదు, వడకదు? సరే, అది కష్టపడదు, వడకదు, దాన్ని చూసిన వాళ్ళందరికీ ఆనందమే. మరి ఏంటి ప్రభా అంటే, అది కష్టపడదు, వడకలేదు చూడు. కానీ సొలొమోన్ కూడా అంత అందంగా అలంకరించబడలేదు. ఒక పువ్వుని అంటే సొలొమోన్ గార్డెన్ ఉన్న పువ్వు కాదు, అంటే ఆ పువ్వు ఏదైతే పువ్వు అలంకరించబడిందో దేవుని చేత అంత అందంగా తయారు చేయబడిన పువ్వు కష్టపడదు, వడకదు అలా అవ్వడానికి. కానీ ఎంతగా పడిన ఈ పువ్వు అంట సొలొమోను కూడా అంత శ్రేష్టమైన బట్టల చేత అలంకరించబడలేదని చెప్పేసి వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు నా జీవితంలో కూడా అంతే కదండి. వాళ్ళ బట్టలు పాతగిలలేదంట. నా జీవితంలో కూడా దేవుడు మనకి సమృద్ధినిస్తలేడా? సమకూర్పునిస్తలేడా? సముద్రమంతా సమృద్ధి అంటున్నాడు. కీర్తన 76వ అధ్యాయం అనుకుంటానండి, 15వ వచనంలో ఆయన మనకి సముద్రం అంతా సమృద్ధినివ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనమేమో కరువులో ఉన్నామా అనుకుంటూ బాధపడుతున్నాం. కరువు అనేది మన హృదయంలో ఉంది. ఏంటంటే ఆ కరువు నమ్మకం లేని కరువు, దేవుని నమ్మలేని కరువు. అది మనలో ఉంది. అది పెట్టుకొని మనం సముద్రమంతా సమృద్ధిని దేవుడిస్తున్నదాన్ని చూడలేకపోతున్నాము. మళ్ళీ చెప్తున్నాను, మన పరీక్షా కాలాలు కంప్లీట్ అయ్యేంతవరకు దేవుడు కొన్నిసార్లు మన పట్ల కార్యాలు చేయడు, కానీ మన జీవితంలో కార్యాలు చేసే దేవుడైతే సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందామని మరి అక్షరం, ఇవన్నీ కూడా మనం ఆహారం గురించి, అక్షరం గురించి, ఆయన నోటి నుండి వచ్చే మాట గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. నిజమే, మరి ఆహారం ప్రాముఖ్యమే, అవసరమే, కానీ దానికంటే ముఖ్యంగా ఆయన నోటి నుండి వస్తే మాట చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దాన్ని ధ్యానించు, దాన్ని పాటించు, దాన్ని బోధించు. ఆ తర్వాత దేవుడు నీ పట్ల దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. నీ మార్గములు దీవించబడతాయి, నీ మార్గములు సఫలకృతమవుతాయి. నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా ఇది దారి అని చెప్పేసి కూడా నీకు కన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన నోటి నుండి వచ్చిన ఈ మాట కూడా మరి ఎలాంటి లోటుపాటు లేకుండా ఎందుకు ఆయన పంపించడం, మరలా గుర్తు చేస్తున్నానండి ముగింపులో, ఆయన ఎందుకు ఆ వాగ్దానం ఇచ్చి ఉన్నాడో ఆ మాట ప్రకారంగా, ఆలోచన ప్రకారంగా, తన తలంపు ప్రకారంగానే మరి అది కంప్లీట్గా ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అందునిమిత్తం మనం చేయవలసిందల్లా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండాలి. కానీ గునుగుతూ సునుగుతూ మరి ఇజ్రాయెలీట్స్ లాగా ఉండడానికి వెళ్ళలేదు. వాళ్ళు గునిగినను కానాన్ దేశానికి వెళ్ళారండి. కొంతమంది వెళ్ళలేకపోయారు. కానీ మనమైతే దేవునికి ఇంకా దూరం అయితే మనకి ఏ ఖానాన లేదు, ఏ పరలోకం లేదు, నరకమే మనకి తథ్యం. కాబట్టి మనము దేవునికి విరోధంగా ఇంకా బ్రతకకూడదు, దేవునికి దూరమై మనం బ్రతకకూడదు. దేవుని కోసమే బ్రతుకుదాం, ఆయన వాక్యం కోసమే బ్రతుకుదాం, ఆయనలాగానే బ్రతుకుదాం, ఆయన పిట్టలుగా మనం బ్రతికి నిలబడదాం. ఆయన మనల్ని ఎంతగానో పోషిస్తున్నాడు, ఎంతగానో దీవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం. నాయన ఈ సమయంలో ఉన్న పాట మరొక్కసారి మీ పాదాల దగ్గరికి వచ్చేటకు మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలయ్యా. నైనా తండ్రి నిజమే తండ్రి, ఆహారం కంటే నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట మమ్మల్ని బ్రతికిస్తుందనే ఒక మాటని ప్రభావ మేము ఈరోజు ధ్యానించి ఉన్నామయ్యా. క్లుప్తంగా మేము ధ్యానిస్తుండగా మీరు నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానానికే వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డ వాగ్దానము నువ్వు ఎందుకోసమైతే వారి జీవితంలో వాగ్దానాలు పంపించినావు, వారు ఏ వాగ్దానాలు అయితే ఎత్తి పట్టి ప్రార్థన చేస్తున్నారో ఈ నెలలోనే అవన్నీ కూడా నెరవేర్చబడునుగా. కానీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ దీవెనలు పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఆమెన్.